తిరుమలలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 4 రోజుల వ్యవధిలో 3 కార్లు దగ్ధమయ్యాయి. దీంతో టీటీడీ అలర్ట్ అయింది. సొంత వాహనాల్లో వచ్చేటువంటి భక్తులకు పలు కీలక సూచనలు చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. తిరుమలలో 4 రోజుల వ్యవధిలో 3 కార్లు దగ్ధమైపోయాయి. ఒకటి మొదటి ఘాట్ రోడ్లో జరిగితే మరొకటి రెండవ ఘాట్ రోడ్లో, ఇంకొకటి తిరుమలలో జరిగింది. నిన్న అర్ధరాత్రి 11 గంటల 45 నిమిషాల సమయంలో మొదటి ఘాట్ రోడ్డుకు సంబంధించి భాష్యకారుల సన్నిధి వద్ద కారులో అగ్ని ప్రమాదం జరగడం, మంటలు చెలరేగడం, అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి భక్తులు నీటితో ఆ మంటలను అదుపు చేసినటువంటి పరిస్థితి. ఇలా 4 రోజుల వ్యవధిలో 3 సార్లు అగ్ని ప్రమాదం జరగడం, అందులో ఒక కారు పూర్తిగా దగ్ధమైతే మరొకటి పాక్షికంగా, ఇంకొకటి సగం వరకు కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి. తిరుమలకు సంబంధించి నిత్యం 10,000 వరకు కూడా వాహనాలు వస్తూ ఉంటాయి. అందులో ట్యాక్సీలకు సంబంధించి 1000 వరకు ఉంటే మిగిలినవన్నీ కూడా సొంత వాహనాలు ఉంటాయి. మరోవైపు టీటీడీ అధికారులు మాత్రం భక్తులకు ఒక సూచన అయితే చేస్తున్నారు. వారి కార్లకు సంబంధించి పూర్తి కండిషనింగ్ను పరిశీలించుకోవాలన్నటువంటి సూచన అయితే చేశారు. ఇక మనతో పాటు తిరుమలలో ఉన్నటువంటి ట్యాక్సీకి సంబంధించినటువంటి ఓనర్లు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకున్న ప్రతినిధి చెప్పండి, గతంలో ఎన్నడూ లేని విధంగా 4 రోజుల్లో 3 కార్లు కలిపినటువంటి పరిస్థితి, ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతూ ఉంటాయి? ఓం నమో వెంకటేశ. ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూగా వాళ్ళు అక్కడి నుంచి ఒకవేళ లాంగ్ నుంచి ఒక 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్ల నుంచి వాళ్ళు కంటిన్యూగా ఏసీ వేసుకొని రావడము, ఆ వెహికల్ అట్టే నడిపించి కొద్దిసేపు కూడా ఒక 5-10 నిమిషాలు కూడా ఆపకుండా కంటిన్యూగా ఏసీ అనేది పోవడంతో బాయిల్ అయిపోయి, ఆ రేడియేటర్లో నుంచి బాయిల్ అయిపోయి హీట్ ఆ వైర్లకు టచ్ అయిపోయి బ్యాటరీకి కనెక్షన్ వచ్చి ఆ నుంచి మంటలు వచ్చేస్తుంది. ఆ మంటలు వచ్చే సమయంలో వాళ్ళు కీస్ ఆఫ్ చేసేసి వెంటనే ఆఫ్ చేసేసి దిగేసి కొద్దిగా కూల్ అవుతుంది. లేదంటే వైరింగ్ షార్టేజ్ వచ్చేసి ఆ షార్టేజ్లో మనకి బండి అనేది దగ్ధం అవుతుంది. మెయిన్ ఈ లోపం ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, బయట ఈ ఎండకి తట్టుకోలేకుండా ఆ ఏసీ వేసుకొని కంటిన్యూగా ఏసీ పోయేటప్పుడు డబుల్ ఇంజిన్ పడుతుంది. ఆ కారు పైన మామూలు సింగిల్ ఇంజిన్ అనేది డబుల్ ఇంజిన్ లోడ్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఆ లోడ్లో మనకి వైరింగ్ అనేది షార్టేజ్ అయిపోతుంది, మెల్ట్ అయిపోయి మనకి బ్యాటరీ నుంచి టోటల్ ఆ కంట్రోల్ మొత్తం ఆ వైరింగ్ కాలిపోయేసి మనకు బర్న్ అయిపోయేది. మీరు చెప్పండి, అంటే 3 ప్రమాదాలు చూసుకుంటే ఒకటి వేకువజామున జరిగింది, ఒకటి అర్ధరాత్రి జరిగింది, ఒకటి మధ్యాహ్నం జరిగింది, ఒకటి పార్కింగ్ చేసినటువంటి కారులోనే జరిగింది. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటాయి? అదే సార్, ఎక్కువ టెంపరేచర్ వల్ల ఈ విధంగా జరుగుతుంది. టెంపరేచర్ ఎక్కువ వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? బయట నుంచి వచ్చేటటువంటి రావాలి, ఘాట్ రోడ్లో నిలిపి రావాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాహనాల్లోని ఈ ప్రమాదాలు సంభవించినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం అవ్వదు అన్నటువంటి సూచన అటు టీటీడీ అధికారులు చేస్తున్నారు. ఇటు ట్యాక్సీకి సంబంధించి, అటు తిరుమలకు సంబంధించినటువంటి అనుభవం ఉన్నటువంటి డ్రైవర్లు చెప్తున్నారు.